హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు కొత్త ఆవకాయ పెట్టామా. చూడండి ఎంత బాగుందో. అసలు కొత్త ఆవకాయ సమ్మర్ వచ్చిందంటే చాలు కొత్త ఆవకాయ రెడీ చేసేస్తారు. ఈ చెట్టుని కాసిన కాయలండి. ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు, మీ అందరికీ కూడా ఇష్టమయ్యి ఉంటుంది. ఆవకాయ పచ్చడిలో కొత్త ఆవకాయలో పప్పు, కొత్త ఆవకాయ బద్ద, కొంచెం అంత నెయ్యి వేసుకుని తింటే అసలు నోరు ఊరిపోతుంది. అసలు ఎప్పుడైనా మీరు అలా తిన్నారా? తినుంటే ఒకసారి కామెంట్ చేయండి. అది ఇప్పుడే ఫ్రెష్గా పట్టి 3 రోజులైంది. 3వ రోజు మేము తిప్పేసి అది వేడివేడి అన్నంలో బందేసుకుని తిన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా పట్టారా లేదా? పచ్చడి ఎలా పట్టాలి ఏంటి అనేది నేను సింపుల్ ప్రాసెస్లో నేను చూపిస్తాను. ఆల్రెడీ కాయలు తీసుకుని ముక్కలు కోసేసాం, కట్ చేసేసాం. కట్ చేసిన తర్వాత కొంచెం వాష్ చేసేసుకుని దాన్ని తుడుచుకుని కట్ చేసుకుని ఒక 10 నిమిషాలు అలా ఎండకి ఆరనివ్వాలి. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. అలా ఉండటం వల్ల ఎలా చేయాలి ఏంటనేది కొంచెడు ముక్కలండి, మామిడికాయ ముక్కలు కొంచెడు అంటే 4 కేజీలు ఉండొచ్చు. తర్వాత ఆమపిండి 1/2 కేజీ, అంటే 1/2 కేజీ ఆవాలు, దాన్ని మనం పిండి పట్టుకుంటే కొంచెం ఎక్కువ అవుతుంది. 1/2 కేజీ ఆవపిండి, 100 గ్రాముల మెంతులు, 2 కేజీలు వేరుశనగ నూనె, కేజీ కారం, ఆడించి పెట్టుకున్న కారం, కొంచెం అంత జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక 1/2 కేజీ. 1/2 కేజీ అంటే 1/2 కేజీ డైరెక్ట్ వేయకుండా కొన్ని ఒలిచి పెట్టుకోవాలి, కొన్ని మిక్సీ వాడుకోవాలన్నమాట. చిటికెడు పసుపు, సాల్ట్ ఒక 1/2 కేజీ తీసుకున్నాం. 1/2 కేజీ అయితే పట్టలేదు. అది ఎలా చేయాలి ఏంటనేది నేను ప్రాసెస్ చూపిస్తాను. ఆమపిండి ఒక గిన్నెలోకి తీసుకుని 1/2 కేజీ ఆమపిండి, తర్వాత ఇప్పుడు కారం ఆడించి పెట్టుకున్న కారాన్ని 4 గ్లాసులు కారం వేసుకోవాలి. కొలతలతో, పక్కా కొలతలతో చెప్తున్నానండి. కొత్త వాళ్ళు కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. 4 గ్లాసులు కారం వేసేసుకున్న తర్వాత గ్లాసున్నర సాల్ట్, గ్లాసున్నర వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ముక్కలు కాబట్టి మళ్ళీ ఎక్కువైనా తర్వాత 3వ రోజు తిప్పినప్పుడు ఒకవేళ సాల్ట్ తక్కువ ఉన్నా, ఆయిల్ తక్కువ ఉన్నా మీరు మిక్సీ తర్వాత వేసుకోవచ్చు అనమాట. కొంచెం తర్వాత వేసుకున్న తర్వాత మెంతులు 100 గ్రాముల మెంతులు అన్నాను కదా, అవి కూడా అందులో వేసేసుకుని కొంచెం అంత జీలకర్ర కమ్మదనం కోసం, తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత మిక్సీ ఇలా తిప్పుకోవాలన్నమాట. బామ్మగారు తిప్పుతున్నారు చూడండి, ఆ టైప్లో అలా చాలా మిక్సీలో అలా తిప్పుతారు బామ్మగారు. అదే ప్రాసెస్లో అలాగ అన్నీ కలుస్తాయి అన్నమాట. అలా తిప్పుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. అలా తిప్పుకుంటుంటే మొత్తం అన్ని కారం, మెంతులు అండ్ జీలకర్ర, పసుపు, తర్వాత ఆమెపిండి మొత్తం కలుస్తుంది. మనం మిక్సీ పట్టుకోము కదండి, డైరెక్ట్ మన హ్యాండ్స్ తోటే కలుపుతున్నాం అనమాట. అలా కలుపుకోవాలి. అలా కలపడం వల్ల మనకి ఏంటంటే ముక్కకు కూడా బాగా పడుతుంది అనమాట. అలా కలుపుకోవాలి. బామ్మగారు ఎలా అయితే తిప్పుతున్నారో అలా మిక్సీలాగా అలా తిప్పుకోవాలి. చూడండి అదే టైప్లో తిప్పాలన్నమాట. బామ్మగారు చాలా బాగా పడతారు పచ్చళ్ళు, అయితే చాలా టేస్ట్ ఉంటుంది. అలా ట్రై చేయండి ఒకసారి. మీరు కూడా చాలా అంటే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి. చాలా టేస్ట్ కూడా ఉంది. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు ఆ పచ్చడికి. అయితే చాలా బాగుంది. అసలు నాకైతే ఆవకాయ పచ్చడి రాదు. ఈసారి అయితే చూస్తాను కాబట్టి బామ్మగారు ఎలా పట్టారో అలాగే పట్టేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే బామ్మగారు ఎలా అయితే పెడుతున్నారో సేమ్ అదే ప్రాసెస్లో మనం పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయలు అందులో కలిపేసుకోవాలన్నమాట. మనం ఆవపిండి, కారం, సాల్ట్ కలుపుకున్న దాంట్లో మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా అందులో వేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా పట్టారా ఇలాగ ఆవకాయ పచ్చడి? పట్టుంటే మెసేజ్ చేయండి. ఇలాగే చేస్తారా లేకపోతే ఇంకా కొత్త వెరైటీగా ఏమైనా చేస్తారా ఏంటో కామెంట్ చేయండి. అలా కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది కాబట్టి పప్పులోకి అయితే సూపర్గా ఉంటుంది ఆవకాయ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఆవకాయ పచ్చడి, నెయ్యి, కొత్త ఆవకాయ కాబట్టి ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. కొత్త ఆవకాయ అయితే వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బామ్మగారు ఎలా అయితే చూపిస్తున్నారో అదే ప్రాసెస్లో పెట్టండి. చాలా బాగుంటుంది. పక్కా కొలతలు కాబట్టి ఇందులో ఇబ్బంది అయితే ఉండదు. కేజీ కారంలో 4 గ్లాసులు కారం వేసుకుంటే సరిపోద్ది. ఆవపిండి, ఆవాలు కొంచెం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ గ్లాసున్నర. మళ్ళీ చెప్తున్నాను కొలతలు ఒకవేళ ఇబ్బంది అవుతుందేమో చాలామందికి పట్టడం రాదు. అందుకోసమే నేను ఇంత ఇలా చెప్తున్నాను అనమాట. చాలా ఇబ్బంది లేకుండా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. వీడియో చూస్తూ కూడా పెట్టేసుకోవచ్చు. మనం పచ్చడి ఎలా పెట్టాలి ఏంటి అన్నది అలా సేమ్ అదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేము బామ్మగారు ఎలా అయితే పెడుతున్నారో అలాగే సేమ్
అదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. బామ్మగారు కాబట్టి మనమైతే అలా శ్రద్ధగా తీయము, మిక్సీ పట్టిన దాన్ని బామ్మగారు కాబట్టి అంత శ్రద్ధగా తీస్తున్నారనమాట. మనమైతే ఏంటంటే సరే ఉన్నది కదా అని పట్టించుకోకుండా వదిలేస్తాము. అలా వెల్లుల్లి రబ్బలు కూడా వేసిన తర్వాత సేమ్ మళ్ళీ ప్రాసెస్ కలుపుకోవాలి. మొత్తం సేమ్ ఎలా అయితే కలుపుతున్నారో బామ్మగారు సేమ్ అదే విధంగా మనం కూడా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఇబ్బంది, మనమైతే స్పూన్తో స్మోక్తో పట్టుకొని కలుపుతాము. బామ్మగారు కాబట్టి చేతితో చాలా అందంగా కలుపుతున్నారు. మనమైతే ఏంటంటే ప్రాసెస్ గుమ్మనైపోవాలి అనేసి ఫస్ట్గా కలిపేస్తాం. చాలా శ్రద్ధగా చేస్తున్నారు బామ్మగారు. సేమ్ అదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అండ్ చాలా రోజులు ఉంటుంది కాబట్టి 1 year పాటు నిలవ ఉండే పచ్చడి ఆవకాయ పచ్చడి అన్నది 1 year పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. మగ్గిపోతుంది అనమాట ఎక్కువ రోజులు అలా నిల్వ ఉండటం వల్ల. కొత్త పచ్చడి అంటే అప్పటికప్పుడు మామిడికాయ ఎలా తింటామో అలా ఉంటుంది. ఉప్పు కారం పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఆవకాయ పచ్చడి అంటే. తినొద్దు అన్నా సరే నేను తినేస్తాను. సేమ్ అదే ఇప్పుడు తర్వాత అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మామిడికాయ గిన్నెలు వేరే గిన్నెలోకి తీసుకుని ఆ మామిడికాయ గిన్నెలోకి ఆయిల్ తీసుకున్నాం కదా 2 kg ఆయిల్. సేమ్ మళ్ళీ అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. మామిడికాయ ముక్క పట్టేంత వరకు అలా కలుపుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ దాంట్లో మనం ఎందులో అయితే పెడతామో ఒక్కొక్కరు గాజులో పెడతారు, ఒక్కొక్కరు ప్లాస్టిక్లో కూడా పెడతారు. కొంచెం ఎక్కువ పచ్చడి కాబట్టి ప్లాస్టిక్ బకెట్లో మనం కొంచెం అంత ఆయిల్ వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఆయిల్ వేసాం కదా మామిడికాయ ముక్కల్లో, ఆ మామిడికాయ ముక్కల్లో మళ్ళీ కారం కొలతలు తీసుకున్నాం కదా, ఆమపిండి అవన్నీ మిక్స్డ్ సాల్టు వెల్లుల్లి రబ్బులు అన్నీ కలిపి మామిడికాయ ముక్కల్లో వేసేసుకోవాలి. మళ్ళీ వేసేసుకున్న తర్వాత ముక్కకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. ముక్కకి పట్టాలి కాబట్టి మొత్తం కలుపుకోవాలి. బామ్మగారు అయితే ఎలా చూపిస్తున్నారు అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మిగతా ఆయిల్ కూడా అందులో వేసుకోవాలి. మొత్తం వేయొద్దు ఆయిల్ అన్నది మొత్తం. ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నారో సేమ్ అదే ప్రాసెస్లో అలానే కలుపుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం ఉండించుకోవాలి, ఎందుకంటే 3వ రోజు మళ్ళీ మనం తీసి కలుపుతాం కాబట్టి ఆయిల్ ఎంత సరిపడుతుందో ఏంటి, ఉప్పు ఎంత పడుతుందో ఏంటన్నది మనం చూస్తాం కాబట్టి అది కొంచెం ఆయిల్ ఉంచుకున్న తర్వాత అప్పుడు సేమ్ బామ్మగారు ఎలా అయితే చూపిస్తున్నారో అదే విధంగా మనం కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేయాలన్నమాట. మొత్తం ముక్కకి పట్టాలి కదా, మొత్తం సాల్ట్ అన్నీ మిక్స్ పెట్టింది అది సేమ్ అదే ప్రాసెస్లో మనం కూడా అలాగే చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఏంటంటే అలా పట్టేసిన దాన్ని ఇప్పుడు బకెట్ పెట్టాం చూడు, బకెట్లో ఆయిల్ వేసాం కదండి ప్లాస్టిక్ బకెట్లో, ఆ బకెట్లోకి తీసేసుకోవాలి. ఆ గిన్నెలో ఉంచకుండా, ఎందుకంటే 3 రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఆ గిన్నెలో ఉండకుండా తీసేసుకొని ఆ గిన్నెలో బకెట్లోకి వెళ్ళిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ అందులో ఆయిల్ అయిపోయిన తర్వాత ఇది 3వ రోజు అండి. మేము ఇది శుక్రవారం పట్టాము. శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈరోజు 3వ రోజు కాబట్టి దాన్ని ఏంటంటే 3వ రోజు మనం మొత్తం పచ్చడి తీసుకుని మొత్తం కలుపుకోవాలి. సేమ్ బామ్మగారు ఎలా అయితే కలుపుతున్నారో సేమ్ అదే ప్రాసెస్లో మనం కూడా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇలా గట్టిగా అట్టు పట్టాలి, ఇలా నొక్కు పట్టాలన్నమాట. గట్టిగా నొక్కు పట్టిన తర్వాత ఇది మిగతా ఆయిల్ ఉంది కదండి, మీకు చూపించాను చూడండి, అదే ఆయిల్ మిగతా ఆయిల్ అంతా అందులో కలిపేసుకోవడమే. సేమ్ అదే ఎలా అయితే చూపించారో బామ్మగారు అదే విధంగా చేసి చూపించుకోవడమే. బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.